నుంచి ఇక డిటిసి ఆస్తులంట 200 కోట్లంట. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలంట. 41 ఎకరాల భూములంట. కిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తింపంట. నిజామాబాద్లో ఓ హోటల్లో 50% వాటా, 3000 గజాల వాణిజ్య స్థలం, 2 ఫ్లాట్లు, బ్యాంక్ ఖాతాలో 1,37,00,000 నగదు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ అరెస్ట్ అంట. రవాణా శాఖలో అవినీతి తిమింగలం బయటపడింది. మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం కిషన్ నాయక్కు సుమారు 200 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. 41 ఎకరాల వ్యవసాయ భూములు, కిలో బంగారు ఆభరణాలు, పెద్ద హోటలు, ఫర్నిచర్ దుకాణాల్లో వాటాలు ఉన్నట్టు తేలింది. సోదాల అనంతరం కిషన్ నాయక్ను అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం హైదరాబాద్లో ఓల్డ్ బోయినపల్లిలో ఇది పరిస్థితిగా అధికారులు దోచుకుంటున్నారు, నాయకులే దోచుకుంటారు కదా అధికారులు, మనం ఎంత అనే కాడికి ఉన్నారు ఇప్పుడు పరిస్థితి. చూడు, బల్కం చెలక తాండాలోని కిషన్ ఇల్లు అంట. మొత్తం ప్యాలెస్ లాగే ఉందిగా, ముఖ్యమంత్రి మన ప్రగతి భవన్లా ఉంది ఇది ఇల్లు. ఆర్ఆర్ నగర్ కాలనీలోని కిషన్ నాయక్ నివాసం హైదరాబాద్ నిజామాబాద్ నారాయణఖేడ్లోని ఆయన బంధువులు సన్నిహితుల నివాసాలు, మహబూబ్ నగర్లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు.